proper arrangements. దేవునికి మహిమ కలుగును గాక. Today we are going to continue our meditation on the Christian family. క్రైస్తవ కుటుంబము అనేటువంటి అంశముల గురించి గడిచినటువంటి 3 వారాలు మనం ధ్యానం చేశాము. వాక్యములో కుటుంబం అంటే ఏ రీతిగా ఉన్నది, దేవుడు ఎటువంటి ఉద్దేశములు కలవాడే కుటుంబమును ఏర్పరచాడు, వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ, మరి కుటుంబము ఎలా దేవుని ఎదుట ఉండాలి, వీటిని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాము. సో మొట్టమొదటిగా మనము అర్థం చేసుకున్నటువంటిది, ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ దేవునిది. దేవునికి ఆ భావన కలిగింది, అటువంటి ఆలోచన. ఒక కుటుంబం అనేటువంటి ఒక యూనిట్ ని దేవుడు ఆయన ఊహించి చూశాడు. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, కనుక వాని కొరకు సాటి అయిన సహాయము చేయుదనని దేవుడైన యెహోవా అనుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యామిలీ is originated in the mind of, in the heart of God. దేవుని యొక్క హృదయంలో నుంచి కలిగినటువంటి తలంపు కుటుంబము అనేటువంటిది. కాబట్టి ఈ కుటుంబమును గురించి మనము దేవుని యొద్దనే నేర్చుకోవాలి. దేవుడు ఆయా సందర్భాలలో వారితో మాట్లాడినటువంటి మాటలను బట్టి కుటుంబం అంటే ఏంటి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. సాధారణంగా కుటుంబమును గూర్చి దేవుని యొక్క బోధ ఒక రకంగా ఉంటుంది, లోకము చెప్పేటువంటి మాటలు ఒక రకంగా ఉంటాయి. దేవుని వాక్యం ఏమంటుంది? భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మరి లోకం ఏమంటుంది? లోకం ఏమంటుందో తెలుసా? ఏమంటుందండి? అది లోకం అట్లా అనలేదమ్మా, మేకు అని ప్రాస కొరకు మన వాళ్ళు చెప్తున్నారు. కానీ లోకం ఏముంటుందంటే, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కాలిలోని ముళ్ళు కంటిలోని నలుసు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇంటిలో పోరు, భార్య పెట్టేటువంటి పోరుందే, చెప్పులో రాయిలాగా ఉంటుందంట, నడిచినప్పుడల్లా గుచ్చుకుంటూ ఉంటుంది. చెవిలోని జోరీగా, చెవిలో ఇంకేం వినబడదు, అని మోగుతూ ఉంటుంది. ఏది ఆలోచిస్తున్నా కానీ ఇదే గోల. ఇంటిలోని పోరు, ఇంట్లో భార్యతో పడే పోరు, భార్య దొరికిన వానికి మేలు దొరికిన దేవుని వాక్యం అంటుంది. లోకం ఏమంటుంది? అమ్మాయి మేకనింది. మా గురువుగారు చెప్పారు, భార్య దొరికిన వానికి తేలు దొరికెను. కొడతా ఉంటుందంట, తేలు జేబులో పెట్టుకొని పోయినట్టే కొడతా ఉంటుంది, మంట మండుతూ ఉంటుంది. రెండు కరెక్టే, రెండు కరెక్టేనండి. నీ భార్య దేవుని వాక్యానుసారముగా జీవించేటువంటి స్త్రీ అయితే, నీ భార్య దేవునికి భయపడేటువంటి స్త్రీ అయితే, నీ భార్య దేవుని యందు విశ్వాసము కలిగి ప్రార్థించేటువంటి స్త్రీ అయితే, నీ భార్య దేవుని ఎరిగినటువంటి స్త్రీ అయితే నీకు మేలు దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిస్టర్స్ చెప్పట్లేదండి, చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు. ఓన్లీ బ్రదర్సే చెప్తున్నారు హల్లెలూయా అని. ఓహో, మా గురించి ఎంత బాగా చెప్తున్నారని చెప్పని సిస్టర్స్ అనుకుంటున్నారు. ఎస్, యు ఆర్ గుడ్ పీపుల్. మీ వంటి భార్య దొరికినటువంటి భర్త అదృష్టవంతుడు. ఎందుకంటే ప్రభువును బట్టి నీ భర్తకు విధేయత చూపమనేటువంటి మాట మీ మనసులో పెట్టుకొని మీ భర్తలకు మీరు విధేయత చూపుతూ ఉన్నారు. మరి నిజముగా నీ భార్య దేవునికి భయపడే స్త్రీ కాకపోతే, నీ భార్య దేవుని ఎరిగినటువంటి స్త్రీ కాకపోతే, నీ భార్య
దేవుని వాక్యమునకు విధేయత చూపేటువంటి స్త్రీ కాకపోతే దెన్ అప్పుడేమవుతుంది? నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను. నాకు ఒక పాత మిత్రుడు, ఆయన మరి ఇప్పుడు ఉన్నారో లేదు, పెద్ద ఆయన, నాకు మిత్రుడు అంటే నా ఏజ్ కాదు, నాకంటే పెద్ద ఆయన, కృష్ణారెడ్డి గారు అని చెప్పని ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవాడు. చెప్పాను మీకు చాలాసార్లు ఆయన గురించి. 1వ తారీఖు జీతం వచ్చిన గంట సేపే ఆయన చేతిలో డబ్బులు ఉండేది. సాయంకాలం ఇంటికి వెళ్ళగానే డబ్బులు మొత్తం లాక్కునేది. ఆ రోజు కూడా ఆయనకు భోజనం పెట్టేది కాదు. డబ్బులు మొత్తం లాక్కొని నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, ఎక్కడ తింటావు, ఏం చేస్తావు, సావు అనేది. కనీసము ఆయన జీవిత కాలంలో ఒక్కసారైనా ఆయన ఒంటి మీద బట్టలు ఆ భార్య ఉతికి పెట్టలేదంటండి. ఆయన బట్టలు ఆయనే ఉతుక్కుంటాడు పాపం. నాకు సంబంధం లేదు, నా డబ్బులు మొత్తం గుంజుకునేది ఆయన్ని. అనేక మంది వారి యొక్క భార్యలు పెట్టేటువంటి బాధ భరించలేక మా దగ్గర చెప్పుకుంటూ ఉంటారు. ఆఫీస్లో వాళ్ళ యొక్క శ్రమ చెప్పుకుంటూ ఉంటారు. ఒకరోజు మా భార్యను తీసుకొస్తాను సార్, కొంచెం మాట్లాడి మీరు గట్టిగా బెదిరించండి సార్ మా భార్యని అంటారు. నాయన, నీ భార్యను నేను బెదిరించడం ఏంట్రా? నిజంగా అండి, నేను సరదాగా చెప్పట్లేదు. ఆఫీసులో యూనియన్ లీడర్గా ఉంటాం కాబట్టి మా ఎంప్లాయీస్ కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఒకరోజు మా భార్యను తీసుకొస్తాను సార్, ఒకరోజు మా అబ్బాయిని తీసుకొస్తాను సార్, కొంచెం వాడిని బెదిరించండి సార్ మీరు, ఒకరోజు మా అమ్మాయిని తీసుకొస్తాను, కొంచెం మీరు మాట్లాడండి సార్. నా మాట వింటలేదు సార్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వై దిస్ హ్యాపెన్? తల్లిదండ్రులు, మా పిల్లలు నా మాట వినటం లేదు, పిల్లలు మా తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు, భార్య నా భర్త నన్ను ప్రేమించటం లేదు, భర్త నా భార్య నా పట్ల విధేయత కలిగి ఉండడం లేదు అనే కంప్లైంట్ మనం చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఫ్యామిలీ వీఆర్ సీయింగ్ లైక్ దిస్. ప్రతి 2వ కుటుంబము ఏదో ఒక రకమైన కంప్లైంట్ తోటి, ఒక రకంగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ అయితే పిల్లల గురించి, లేకపోతే భార్యను గురించి, లేకపోతే భర్తను గురించి, లేకపోతే తండ్రిని గురించి పిల్లలు, ఏదో ఒక రకమైనటువంటి కంప్లైంట్, ఏదో ఒక రకమైనటువంటి శ్రమ, ఏదో ఒక రకమైనటువంటి కొరత. వై? కారణం ఏంటంటే బికాజ్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబం అనేటువంటి సూత్రాల మీద కట్టబడటం లేదు. కుటుంబం అనే సూత్రము దేవుని వాక్యంలో ఉంది. గమనించండి, మీరు ఒక టెలివిజన్, ఒక వాషింగ్ మిషన్ రెండు ఒకరోజు కొన్నారు. ఈ రెండిటికి కూడా ఆపరేటింగ్ మాన్యువల్స్ ఇస్తాడు. టీవీ స్విచ్ నొక్కాం, బుక్ తీసుకున్నాం, దీంట్లో 2 స్పూన్ల సర్ఫ్ వేయండి అని కనపడింది. ఎక్కడ వేయాలి? ఇప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు పోయండి, పోసాం నీళ్లు, ఢామ్మని పేలింది. కారణం ఏంటి? వీఆర్ గోయింగ్ ఇన్ టు ఏ రాంగ్ మాన్యువల్. ఒక తప్పు పుస్తకంలోకి వెళుతున్నాం, తప్పు సూత్రంలోనికి వెళుతున్నాం. దాని గురించి ఎక్కడ నేర్చుకోవాలో అక్కడ నేర్చుకోకుండా వేరొక దగ్గర మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కుటుంబం అనేటువంటి వ్యవస్థను దేవుడు ఏర్పరిచి ఉండగా, నరునికి మేలు కలుగుటకై, వానికి సాటి అయిన సహాయము కలుగుటకై, వారు కలసి దేవుని స్తుతించుటకై, వారు కలసి దేవునితో సహవాసము కలిగి జీవించుటకై, వారు కలసి దేవునిలో ఎదుగుటకై. ఎందుకు? వై దిస్ కలసి? ఎందుకు కలిసి? చెప్పండి, ఎందుకు కలిసి? ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యామిలీ షుడ్ బి కలెక్టివ్ డెసిషన్.
ఎందుకు కలసి అని చెప్పనంటే ఒక్కళ్ళే వెళ్ళగానే ఇది నిజమా అన్నాడు. అది అవ్వ కావచ్చు, ఆదాము కావచ్చు. ఆదామేమో గొప్పోడని నేను అంటలేదండి. అవకాశం దొరికితే వాడు ఆదామును మోసం చేసేవాడు కాదా? మనకేదో ఇక్కడ ఆ రోజున అవ్వమ్మ దొరికింది కాబట్టి ఈ రోజుకి అవ్వమ్మని ఆడవాళ్ళని నిందిస్తున్నాం. కానీ అవకాశం దొరికితే వాడు ఆదామును కూడా మోసం చేసేవాడే. ఈనాటికి అనేక సందర్భాలలో ఆదామును కూడా మోసం చేస్తున్నాడంటే పురుషుణ్ణి కూడా అపవాది మోసం చేస్తూనే ఉన్నాడు. కుటుంబం అనే వ్యవస్థను పాడు చేయడానికి హీఈస్ యూజింగ్ ఆల్ ద వేస్, ఆల్ ద పాసిబుల్ వేస్. అందుకనే 2వ వారంలో మనం ఒక మాట చదువుకున్నాం. ఏం చదువుకున్నాము? మీ భార్య బలహీనమైన ఘటమని ఎంచి, కదండి, అంతేనా ఉంది వాక్యంలో? ఎక్కువ బలహీన ఘటమని ఎంచి. భార్య బలహీన ఘటం అంటల్లా, భార్య బలహీన ఘటము అని చెప్పనంటే పురుషుడు బలమైన ఘటము. వాక్యం అలా చెప్పలేదండి. వాక్యం ఏమంటుందంటే భార్య నీకంటే బలహీనమైన ఘటమని ఎంచి. కాబట్టి పురుషుడు బలహీనమైన వాడే, పురుషుడు కూడా అపవాదికి చోటిచ్చేటువంటి వాడే, పురుషుడు కూడా సైతాను యొక్క ప్రభావమునకు లోనైనటువంటి వాడే. అయితే స్త్రీ కొంచెం ఎక్కువగా బలహీనమైన ఘటము, అంతే తప్ప. కాబట్టి భార్య నీకంటే ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను సన్మానించి జ్ఞానము కలిగి ఆమెతో మీరు కాపురం చేయండి. కుటుంబాన్ని నడిపించేటువంటి విషయంలో పురుషుని యొక్క పాత్రను అక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. దాని గురించి మనము ఆలోచించే ముందుగా ఒక మాట మనము అండర్లైన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఒక సంతోషమైన కుటుంబము, వాక్యానుసారమైన కుటుంబము కట్టుకోవాలి అని మీరు అనుకుంటే, మీలో ఎవరైనా సరే, ఇక్కడ భార్యలో ఉన్నారు, భర్తలో ఉన్నారు, ఈ డెసిషన్ ఇద్దరు కలిసి తీసుకోవాలి. స్త్రీ ఒక్కతే ప్రార్థనా పరురాలై పురుషుడు లోకరీతిగా ఉన్నటువంటి కుటుంబంలో ఆ సంతోషం కలగదు. వారిరువురు కలిసి ఆలోచించవలసినటువంటి మాట, ఒక్క మాట ఏంటంటే, నీ భార్యలో కానీ నీ భర్తలో కానీ లోపాలను వెదకి వాటిని బట్టి, లోపం లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మనందరం కూడా ఏదో ఒక రకమైన లోపము మన యొక్క జీవితంలో వ్యక్తిగతంగా మనల్ని మనం చూసుకుంటే, నో వన్ ఆఫ్ అస్ ఆర్ పర్ఫెక్ట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, మనుష్యులందరూ పాపము చేసినటువంటి వారే. కాబట్టి మేబీ నీ భార్య 10 తప్పులు చేసి ఉండొచ్చు, నువ్వు 9 తప్పులు చేసి ఉండొచ్చు. అంతేగాని మొత్తం 100 తప్పులు ఆమెయండి, నేను అసలు ఏ తప్పు చేయలేదనేటువంటి అవకాశం. ఇట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్. ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్ టు జస్టిఫై అవర్ డీడ్స్. మన యొక్క పనులు, మనం చేసేటువంటి కార్యాలని జస్టిఫై చేసుకోవడానికి, నేను చేసిందే కరెక్ట్ అని చెప్పుకోవడానికి మనము 100 తప్పులు ఎదుటి వాళ్ళ మీద చెప్తూ ఉంటాం తప్ప, ఖచ్చితంగా మనందరం కూడా ఏదో ఒక రకమైనటువంటి లోపము కలిగిన వారమై ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడ కూడా భార్య కానీ భర్త కానీ దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు కూడా ఇదిగో నా భర్తలాగా నా భార్యలాగా అని నీ భార్యను నీ భర్తను తక్కువ చేసి చూడడం, అవమానించటం, అనుమానించటం అనేది మంచిది కాదు. అది వాక్యానుసారమైంది కాదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది ఇద్దరు బలహీనమైన ఘటాలే. ఇద్దరు ఎక్కడో ఒక దగ్గర, ఆమెలో ఒక లోపం ఉంటే నీలో ఒక లోపం ఉంటుంది, నీలో ఒక లోపం ఉంటే నీ భర్తలో మరొక లోపం ఉంటుంది. కాబట్టి అందరము కూడా దేవుని ఎదుట మనము ఏదో ఒక రకమైన లోపముతో ఉన్నాం. కాబట్టి వాక్యము ఒకే ఒక్క మాట గురించి చెప్తుందండి. ఈ లోపాలన్నిటినీ కప్పేటువంటిది ఏంటి? ప్రేమ. ప్రేమ సమస్తమును కప్పును. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇట్ ఈస్ నాట్ ద లవ్ వాట్ ద వరల్డ్ సేస్. లోకము చెప్పేటువంటి ప్రేమ కాదు. లోకము చెప్పేటువంటి ప్రేమ ఆకర్షణ.
ఆకర్షణ మాత్రమే, శరీర ఆకర్షణ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. ఒక క్లాస్ రూమ్లో నల్లగా మెలకన్నుండి 2 పళ్ళు ఎత్తుగా ఉన్న అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తారా? కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను నేను, ప్లీజ్ టెల్ మీ. బాగా నల్లగా ఉంటుంది, మెల్లకన్నుంది, 2 పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, ఆ అమ్మాయిని ఎవరన్నా లవ్ చేస్తారా? చేయరు. అమ్మాయి తెల్లగా ఉంది, వయ్యారంగా నడుస్తుంది, చక్కగా అందంగా ఉంది, ఆ అమ్మాయి అమ్మట అందరూ పడతారు. పెన్ను కొనుక్కోవడానికి పైసలు లేకుండా, చదువు సరిగ్గా రాకుండా, మంచి బట్టలు లేకుండా ఉన్న అబ్బాయిని చూసి ఏ అమ్మాయి అయినా లవ్ చేస్తుందా? చేయరు. బండి వేసుకొని, సన్ గ్లాసెస్ పెట్టుకొని, స్టైల్గా తయారైన అబ్బాయిలు ఉంటే ఆ అబ్బాయిని అమ్మాయిలు. ఇక్కడ ఏంటిది? వాట్ ఈజ్ ఇట్ కాల్డ్? ఈజ్ ఇట్ లవ్? నేను ఒకసారి పాత చర్చిలో కొద్ది కాలమే యూత్ మీటింగ్ నడిపించాను. ఒక యవన బిడ్డ, మేబీ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆ టైంలో, అంకుల్ మనం లవ్ చేయొచ్చా, బిలీవర్స్ లవ్ చేయొచ్చా అని అడిగింది. ఎస్, వై నాట్? ఎందుకు ప్రేమించకూడదు? మీ అమ్మను నువ్వు ప్రేమించవా? మీ నాన్నను నువ్వు ప్రేమించవా? మీ అన్నయ్యను నువ్వు ప్రేమించవా? దెన్ వాట్ ఈజ్ లవ్? ఇట్ ఈజ్ లవ్. ప్రేమ అంటే ఈ ఆకర్షణ కాదు. ఆడు బండి స్టార్ట్ చేయడం భలే స్టార్ట్ చేస్తాడు. ఈ యూత్ బండి తీసుకుంటే, ఆ బండి తీసుకొని దాన్ని ఏమంటారు, ఇట్లా వెనక వీలు ఇట్లా గుండ్రంగా తిప్పుతూ ఉంటారే, వీలింగ్ అంట. వస్తున్నాయి ఒక్కొక్క మాటలు. బండి మీద పోతా పోతా ఇట్లా పైకి లేపిపోతూ ఉంటారు. అట్లాంటివి చేస్తూ ఉంటే, బైక్ స్టంట్స్ చేస్తూ ఉంటే, అబ్బాయి ఎంత బాగుంటాడు. అమ్మాయిలకి ఇట్ ఈజ్ నాట్ లవ్. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నను ప్రేమించదా, వాళ్ళ అన్నను ప్రేమించదా? దట్ ఈజ్ లవ్. వాళ్ళ డాడీకి ఏదన్నా అయిందనుకోండి, ఆ అమ్మాయి ఏడవదా? ఈవెన్ కొటేషన్స్లో చెప్తున్నాను, ఆ డాడీ మంచివాడు కాదు, ఆ డాడీ తాగుబోతాడు, ఆ డాడీ మనల్ని కొడతాడు రోజు, అయినా డాడీకి ఏమన్నా అయిందనుకోండి ఏడవరా? ఎందుకు? బికాజ్ ఆఫ్ లవ్. నాన్న అంటే ప్రేమ ఉంది కాబట్టి, ఆ నాన్న మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కదా, దట్ ఈజ్ లవ్. దిస్ ఈజ్ నాట్ లవ్, దిస్ ఈజ్ అట్రాక్షన్. దేవుని వాక్యము ఆకర్షణ గూర్చి చెప్పడం లేదు. అవ్వమ్మ అందంగా ఉంది అని ఎంతమంది అనుకుంటున్నారండి? ఉందండి? ఏమో నాకు తెలియదు, మరి బైబిల్లో లేదు. అందం గురించి బైబిల్ చెప్పడంలో అందము మోసకరమైనది బైబిల్ చెప్తుంది. అవ్వమ్మ ఆదామునకు సాటి అయిన సహాయము, ఈక్వల్ మేడ్. ఆదాముకి ఏం కావాలో అవన్నీ అవ్వమ్మలో ఉన్నాయి. వారిద్దరి మధ్యలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ అందమును బట్టి వచ్చింది కాదు, ఆకర్షణను బట్టి వచ్చింది కాదు. దట్ ఈజ్ గాడ్లీ లవ్. కుటుంబంలో ప్రతి వాళ్ళలో కూడా ఈ దేవుని ప్రేమ అనేది ఉండాలి, అంతేకాని ఆకర్షణ కాదు. కుటుంబము అనేది రేపొద్దున ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయితోటి పెళ్లి చేయబడుతుంది, తల్లిదండ్రులు వాళ్ళకు పెళ్లి చేస్తారు. ఆ అబ్బాయితో కలిసి ఉండాల్సింది కూడా దేవుని ప్రేమనే. దేవుని ప్రేమలో ఈ ప్రేమ ఏం చేస్తుంది? సమస్తమును కప్పుతుంది. ఆ భర్తలో ఉండే లోపాన్ని కప్పుతుంది, ఆ భార్యలో ఉండే లోపాన్ని కప్పుతుంది, ఆ పిల్లలలో ఉండే లోపాన్ని కప్పుతుంది, ఆ తల్లిదండ్రులలో ఉండే లోపాన్ని కప్పుతుంది. అందుకనే నేను అంటున్నాను, మనలో ఎవ్వరము పర్ఫెక్ట్ కాదు, కానీ దేవుని కృప వలన మన కుటుంబములో దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియమైన
దేవుని సంగమా, భార్యాభర్తలు మనం ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యవన బిడ్డలుగా ఉన్నప్పుడు యవన బిడ్డలు చేయవలసినటువంటి ప్రార్థన, మంచి జీవిత భాగస్వామి కొరకు, మంచి భర్త కొరకు ఆడపిల్లలు ప్రార్థన చేయాలి, మంచి భార్య కొరకు మగపిల్లలు ప్రార్థన చేయాలి. చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళైన వాళ్ళు ఆ రకంగా ప్రార్థన చేసిన వాళ్ళే. దేవా నాకు మంచి భర్తని, దేవుణ్ణి ఎరుగుండుంటే, పెళ్ళికి పూర్వమే దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా ఉంటే చాలామంది ఆ రకంగా ప్రార్థన చేసిన వాళ్ళే. వెల్, పెళ్ళైన తర్వాత యూ ఫౌండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ యువర్ హస్బెండ్, lot of problems with your wife. Here the big question is, do you agree that the husband you have now or the wife you have now is the answer of your prayers for a good partner or not? మీరు ఇంతకాలం ప్రార్థన చేశారు కదా, యవన బిడ్డలుగా ఉన్నంత కాలం మీరు ప్రార్థన చేశారు, దేవా నాకు మంచి భర్తనివ్వు, నాకు మంచి భార్యనివ్వు అని ప్రార్థన చేశారు. దేవుడు ఇచ్చాడు. మరి ఈరోజు ఆ భర్తలో 190 తప్పులు కనపడతాయి, భార్యలో ఇంకా అసలు చెప్పడానికి లెక్కలేనని లిస్టు, ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది. మరి నీ ప్రార్థన అంతా ఎక్కడికి పోయింది? చాలాసార్లు ఈ మాట అనుకుంటా ఉంటారు, నేను ఎంత ప్రార్థన చేశాను, ఇట్లాంటి దరిద్రుడిని నాకు ఇచ్చాడు దేవుడు. ఐ ఆస్క్డ్ ఫర్ ఏ వెరీ గుడ్ మ్యాన్, వెరీ గుడ్ పార్ట్నర్. వై గాడ్ హ్యాస్ గివెన్ దిస్ బఫెలో? ఎస్, చాలామంది సిస్టర్స్, నేను ఓపెన్గానే మాట్లాడుతున్నానండి, అందరి ముందు. బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. బ్రదర్స్ కూడా వెనకాల అనుకుంటూ ఉంటారు, మీకు తెలియదు. సిస్టర్స్ అనుకుంటున్నారు, అబ్బో బ్రదర్స్ గురించి ఎంత బాగా తిడుతున్నాడు. ఎస్, బ్రదర్స్ కూడా బాధపడతా ఉన్నారు. ఆన్సర్ టు యువర్ డౌట్ ఈజ్, నీకు ఏది కావాలో అదే దేవుడు ఇచ్చాడు, జ్ఞాపకం పెట్టుకో. దేవుడు మహాజ్ఞాని, నీకు ఏది మేలైనదో దాన్నే నీకు ఇచ్చాడు. నౌ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. జ్ఞానము కలిగి కాపురము చేయుము. దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో నీకు తెలియదు. నువ్వు మంచి భర్తను అడిగావు, ఇట్లాంటి భర్తను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలియదు. నువ్వు మంచి భార్య కావాలని అడిగావు, ఇట్లాంటి భార్యని ఇచ్చాడు. పాల్బాబు గారు ఏమనుకోకండి, మహిమ పొట్టిదని ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదా? మంచోడు పాపం పాల్బాబు, చెప్పడు, భయపడతాడు, భయం ఎక్కువ, చెప్పడు. ప్రియమైన దేవుని సంగమా, ఎస్, దేర్ ఆర్ ఇష్యూస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఏ కుటుంబం కూడా సమస్యలు లేని కుటుంబం లేదండి. చిన్నపిల్లలు కూడా, నేను సండే స్కూల్ ఆపేసి ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ యవనస్తులు అవుతున్నారు. ఈ విషయాలు మీరు ఇప్పటి నుంచి తెలుసుకోండి. దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ హస్బెండ్, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ వైఫ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకమైన లోపముతో ఉన్నవాళ్లే. మనం చేయాల్సింది ఏంటి? వాక్యం ఏం చెప్తుంది? దేవుడు నీకు ఎవరిని ఇచ్చాడో వాళ్ళతోటి జ్ఞానము కలిగి నీవు కాపురం చేయి, ప్రేమ కలిగి నీవు కాపురం చేయి. ఆ ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ సమస్తమును కప్పును. నీ భర్తలో ఉండేటువంటి ప్రతి లోపాన్ని కప్పుతుంది. దేవుని ప్రేమ నీ భార్యలో ఉండే ప్రతి లోపాన్ని కప్పుతుంది. దేవుని ప్రేమ వాటిని కప్పి ఏం చేస్తుంది? ఆ మూటంతా తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి వస్తుంది. ప్రభువా, నువ్వు ఇచ్చిన భర్త, నువ్వు ఇచ్చిన భార్య, ఇదిగో ఇవి ఏం చేయాలి ప్రభువా, దీన్ని మార్చు. ఇట్ మే టేక్ ఎ లైఫ్ టైం. నీ జీవితకాలం అంతా కూడా వాటితోటి నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సి రావచ్చు. బట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని చిత్తము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎప్పుడైతే నీవు కుటుంబంలో నీ భార్యను బట్టి, నీ భర్తను బట్టి గొణుక్కోవడం ప్రారంభిస్తావో, సణుక్కోవడం ప్రారంభిస్తావో, ఇట్ క్రియేట్స్ ఎ గ్యాప్.
ఇట్ క్రియేట్స్ ఎ గ్యాప్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్. భార్యకు భర్తకు మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది. ప్రేమ కలిగి జతపరచబడిన వారు అంటే ఇంతే కదండి, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇట్లా, జతపరచబడిన వారిద్దరి మధ్యలో దేవునికి తప్ప మరి ఎవ్వరికి స్థలం లేకుండా వాళ్ళు జతపరచబడి ఉండాల్సినటువంటి వాళ్ళు ఈ సణుక్కోవడంతో, తిట్టుకోవడంతో, ఈ సమస్యలు మనము ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడంతో ఏమవుతుంది, ఇది సడలిపోతుంది, గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగినప్పుడు ఎక్కడో చాటు నుండి ఇది నిజమా అనేవాడు చాటును ఉండడు, ఇంకా మన పక్కన మన మధ్యలో ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే ఇటు పక్కన భార్యను పెట్టుకుంటాడు, ఇటు పక్కన భర్తను పెట్టుకుంటాడు. ఇటు తిరిగి చెప్పాల్సింది ఇటు చెప్తూ ఉంటాడు, ఇటు తిరిగి చెప్పాల్సింది ఇటు చెప్తూ ఉంటాడు. వాడు ఎక్కడికి పోవడం, ఇంకా హ్యాపీగా సెటిల్ అయిపోతూ ఉంటాడు కుటుంబంలో. కాబట్టి నీ భార్యలో ఉన్న సమస్యలు, నీ భార్యలో ఉన్న లోపాలు, నీ భర్తలో ఉన్నటువంటి లోపాలు, వాటిని ప్రభు దగ్గర చెప్పుకో, కానీ ప్రేమ కలిగి కాపురం చేయి. దాన్ని బట్టి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటిది. ఒక మాట మనము దేవుని వాక్యంలో చూస్తే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఇది మనందరికీ తెలిసిన వాక్యం అండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా. ఎంతమందికి తెలుసండి? హౌ మెనీ ఆఫ్ us we know that we are the temple of God. దేవుని ఆత్మ అయి ఉన్న, ఆత్మ నివసించేటువంటి ఆలయమై ఉన్నాము, దేవుని మందిరంగా ఉన్నాము. గమనించండి, దేవుని మందిరమై ఉన్నటువంటి మనలో దేవునికి విరోధమైనది నివసించుటకు వీలున్నదా? మనము దేవుని మందిరమై ఉండగా, దేవుని ఆత్మయై ఉండగా, మరి దేవునికి విరోధమైనటువంటివి మనలో నివసించుటకు వీలుంటుందా? ఎప్పుడైతే వీటన్నిటినీ తొలగించుకొని దేవుని యొక్క వాక్యమునకు విరోధంగా కుటుంబంలో ఉండకూడని వాటినన్నిటినీ ఏముండకూడదు? అనుమానం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. కుటుంబంలో ప్రేమ నిలిచి ఉండాలి. ఎప్పుడైతే వాక్యమునకు విరోధమైనటువంటివి మన కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధానము ఉండదు. సింపుల్గా చెప్పండి, ఎంతమంది ఎవరన్నా ఒక్కళ్ళు దయచేసి చేయొద్దండి, నా భర్త నేను కొట్లాడుకున్నాం ఎప్పుడో ఒకసారి. ఆ కొట్లాడుకున్నటువంటి రోజు మీరు ప్రార్థన చేశారా? ఆర్ యూ ఏబుల్ టు ప్రే? నో, డెఫినెట్లీ చేయలేం. దుఃఖము కాసేపటి తర్వాత రెండో రోజు నెమ్మదిగా అది కొంచెం తగ్గినాక మళ్ళీ ప్రార్థన చేస్తామేమో, కానీ ఆ కొట్లాడుకున్న సమయంలో మాత్రం మనము చేయలేం, ప్రార్థన చేయలేం. ఎందుకని? we lost the presence of God from our heart. మన హృదయంలో నుండి దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయాం. భార్యాభర్త కొట్లాడుకొని దేవుని యొక్క సన్నిధానమును కోల్పోయాం. కుటుంబము, నా యొక్క శరీరము దేవుని ఆలయము, నా భార్య యొక్క శరీరము దేవుని ఆలయము, మేమిరువురము కలిసి దేవుని యొక్క ఆలయముగాను సన్నిధానమును పొందిన వారముగాను ఉంటాం. కుటుంబంలో కూడా ఆ దేవుని యొక్క సన్నిధానం ఉండాలి. మేమిద్దరం కొట్లాడుకున్నాం అనుకోండి, ఆ సన్నిధానము కోల్పోతాం, దేవుని యొక్క సన్నిధానమును కోల్పోతాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే కుటుంబముగా మనము దేవునితో సహవాసము కలిగి ఉంటామో అప్పుడు కుటుంబములో దేవుని యొక్క సన్నిధానం మనం కలిగి ఉంటాం.
దీన్ని జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. కుటుంబంగా దేవునితో సహవాసం కలిగి ఉండడం అని చెప్పానంటే, కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉండొచ్చు, కుటుంబంలో మిగతా పాటలు పాడుతూ ఉండొచ్చు, మిగతావన్నీ జరుగుతూ ఉండొచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర మనము అపవాదికి కుటుంబంలో అవకాశం ఇస్తూ ఉంటే we cannot have the presence of God in our family. కుటుంబంలో దేవుని యొక్క సన్నిధానం మనము కలిగి ఉండలేము. 1 కొరింథీ పత్రికలోనే 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్తున్నారు. అకుల ప్రిస్కిలా అను వారును వారి ఇంటనున్న సంఘము, ఇక్కడ వారి ఇంటనున్నటువంటి సంఘము అన్నాడు. ద ఫ్యామిలీ చర్చ్. వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. చర్చ్ అని చెప్పనంటే మనకి ఏదో గుర్తు వస్తుంది. కొంతమందికి ఇట్లా మామూలుగా మనం ఏదో ఇప్పుడు అదేం చర్చిలేండి, ఇంటి పైన కట్టుకున్నారు, అదేం చర్చిలేండి అంటారు. కొంతమందికి చర్చ్ అంటే అక్కడెక్కడో మెదక్లో ఉన్న చర్చి, లేకపోతే తిరుమలగిరిలో ఆల్ సెయింట్స్ చర్చి, అట్లా అది ఒక షేపు, దాంట్లో ఒక పద్ధతి, ఒక క్రమము ఉన్నది మాత్రమే చర్చ్ అంటారు. కానీ చర్చ్ అంటే దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క శరీరము. ఎక్కడ విశ్వాసులు కూడి ఆయనను ఆరాధిస్తున్నారో అది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సన్నిధానము. ద ప్లేస్ ఆఫ్ వర్షిప్, టు వర్షిప్ ద లివింగ్ గాడ్. ఎక్కడ ఆయన బిడ్డలు 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ ఉండేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన భవనాలలో నివసించేటువంటి దేవుడు కాదు. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బిల్డింగ్స్. పరలోక రాజ్యంలో అట్లాంటి చర్చే ఉండదు. అంత ఓపెన్ టెర్రాసే, అంత ఓపెన్గా ఉంటుంది. అందరూ కలిసి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. అది ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఎవరికి తెలియదు. అంత విశాలమైనటువంటి పరలోక రాజ్యం. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, వారి ఇంటనున్నటువంటి సంఘము, ఆ సంఘము అనేటువంటిది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ యూ డు నాట్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అట్ యువర్ హౌస్ చర్చ్, యూ కెన్ నాట్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద మెయిన్ చర్చ్. నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధానాన్ని నీవు పొందలేకపోతా ఉంటే, నీ ఇంటిలో దేవుని యొక్క నడిపింపు నీవు పొందలేకపోతా ఉంటే, నీ ఇంటిలో దేవుని యొక్క సహవాసము నీవు పొందలేకపోతా ఉంటే, ఏ చర్చికి వచ్చినా కానీ నీకు దేవుని యొక్క సన్నిధానము దొరకదు. యూ విల్ కమ్, యూ విల్ సింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ విల్ వర్షిప్. యూ విల్ సింగ్, యూ విల్ క్లాప్, యూ విల్ డ్యాన్స్, యూ విల్ డూ ఎవ్రీథింగ్. You will give offering, you will listen whatever is there, and you will go. దేవుని యొక్క సన్నిధానము నీవు పొందలేవు. కాబట్టి దేవునితో సహవాసము అనేటువంటిది మొట్టమొదటిగా వ్యక్తులలో ప్రారంభం అవ్వాలి. నా మట్టుకు నాలో ప్రారంభం అవ్వాలి. కుటుంబంలో అది బలపరచబడాలి. అప్పుడు ఆ కుటుంబం దేవుని సన్నిధికి వచ్చిందనుకోండి, నీ ప్రక్కనున్న వాళ్ళు ఎట్టున్నా సరే నీవు మాత్రం ఆరాధించగలుగుతావు. నీ ప్రక్కనున్న వాళ్ళు దేవుని సన్నిధిని పొందినా పొందకపోయినా నీ మట్టుకు నీవు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. పాస్టర్ గారు ఎట్టున్నా నీ మట్టుకు నువ్వు దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. వర్షిప్ టీం ఎట్లున్నా నీ మట్టుకు నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతావు. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నావో, దెన్ యూ విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ పీపుల్. అరే, ఈ బ్రదర్ అంత ఆత్మీయంగా లేడు, నువ్వు ఎట్లున్నావో ఆలోచించుకో. అక్కడ పాస్టర్ గారు వాక్యం సరిగ్గా చెప్పటం లేదు, నువ్వెట్లున్నావో ఆ విన్న వాక్యం నువ్వు ఎట్లా తీసుకుంటున్నావో ఆలోచించవు. ఇక్కడ ఇది లేదు, ఇక్కడ అది లేదు, ఇక్కడ అది లేదు, ఏమి లేవో వాటిని గురించి ఆలోచిస్తుంటావు. బికాజ్ యూ డు నాట్ హ్యావ్ కనెక్షన్ విత్ గాడ్. నీవు దేవునితో, నీ కుటుంబము దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా కానీ అక్కడ దేవుని సన్నిధానాన్ని నీవు అనుభవించగలుగుతావు. అక్కడ దేవుడు నీతో మాట్లాడతాడు, నాట్ పాస్టర్.
నేను కాదు మాట్లాడేది మీతోటి, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నాట్ పాస్టర్, నాట్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. నీవు దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు, నాట్ ద పాస్టర్. నేను ఎప్పుడు చెప్పేది అదే. ఎవరో గొప్ప దైవజనుడు వచ్చి నీ నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసేస్తే నీకు మేలు కలగదు. మేలు యెహోవా వలన కలుగును. ఆయన నిన్ను ఆశీర్వదించాలి, నాట్ మీ, నాట్ ఎనీ మ్యాన్. ఏ మనుష్యుడు నీకు మేలు చేయలేడు. అసలు మేలు చేసే స్వభావం మనుషుల్లో ఉండదండి. మనుషుల్లో ఎప్పుడు కూడా నాకు మేలు కలగాలని నేను కోరుకుంటా, కానీ నీకు మేలు కలగాలని నేను ఎందుకు అనుకుంటాను? నేను సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా, కానీ నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎందుకు అనుకుంటాను? మానవ సహజమైనటువంటి మాట నేను మాట్లాడుతున్నాను. కానీ నీకు మేలు చేసేవాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు, నిన్ను స్వస్థపరిచేవాడు దేవుడు, నిన్ను కాపాడేవాడు దేవుడు, నీకు తోడై ఉండేవాడు దేవుడు. ఇక్కడ ఉన్నది ఎవరు? ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనిముట్టు, ద ట్రంపెట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బోర. దేవుని వాక్యము ప్రకటించడానికి దేవుడు వాడుకుంటున్న ఒక సాధనం. ఇట్ ఇస్ నాట్ మీ ప్రీచింగ్ హియర్. దేవుడు చెప్పినటువంటి 4 మాటలు మీ ఎదుట నేను మాట్లాడుతున్నాను. అది విన్నట్లయితే, దానికి విధేయత చూపినట్లయితే, యు విల్ బి బ్లెస్డ్ బై ద గాడ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనం ఒక మాట అంటున్నాడు, దయచేసి గమనించండి. ఇక్కడ కూడా నీ ఇంటనున్నటువంటి సంఘము అంటున్నాడు. కాబట్టి వీటిని బట్టి మనకేమర్థమవుతుంది? క్రీస్తును కలిగి ఉన్నటువంటి కొన్ని కుటుంబములు కలిసి స్థానిక సంఘంగా ఉంటుంది. ఇక్కడ స్థానిక సంఘము అని చెప్పనంటే కొన్ని కుటుంబాలు కలిసి ఉంటాయి. ఈ కొన్ని కుటుంబాలు క్రీస్తుతో జతపరచబడిన వారుగా కలిసి, వాక్యంలో చాలా మాటలు, చక్కటి మాటలు ఉన్నాయి. ఒకరినొకరు హెచ్చరించుకొనుచు, ఒకరినొకరు బలపరచుకొనుచు, ఒకరినొకరు పురికొల్పుకొనుచు, ఒకరినొకరు కలిపి దేవునిలో ఎదుగుటకు సహాయం చేసుకుంటూ. ఇక్కడ ఏమవుతుంది? డెఫినెట్గా దేవునితో సహవాసము కలిగినటువంటి కుటుంబాలుగా మనం ఒక 20 కుటుంబాలు ఇక్కడ ఉన్నామనుకోండి. ఈ 20 కుటుంబాలలో కూడా సైతానుడు వాడి కార్యం చేస్తూనే ఉన్నాడు. ఎంతమంది ఒప్పుకుంటారండి? మా ఇంట్లోకి వాడు రాడండి, బీవేర్ ఆఫ్ డాగ్ అని చెప్పని పెట్టాం బయట బోర్డు, వాడు రాడు అని చెప్పని అనుకుంటున్నారా? వస్తాడు. మన ఇంట్లో దేవుని యొక్క సన్నిధానం ఉన్నా కానీ వాడు వస్తాడు. వాడు వాడి పనే చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఏం చేయాలి? మనము ఒకరినొకరం బలపరుచుకుంటూ ఉండాలి, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండాలి. పర్లేదు బ్రదర్, ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడు, రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సాయం చేస్తాడు. కాబట్టి ఈ రకంగా దేవునితో సహవాసము కలిగి దేవునితో బలపడుతూ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు కలిసి స్థానిక సంఘంగా ఏర్పడుతుంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను, ఏవి బైబిల్లో ఉన్నటువంటి మాటలన్నీ కూడా ఈ రకంగా స్థానిక సంఘములో మనం ఎలా ప్రవర్తించాలి. సంఘములో ప్రవర్తించడం అని చెప్పనంటే, హలో,
సంఘంలో ప్రవర్తించడం అంటే ఏంటి? ఇక్కడ చర్చిలో ఉన్న ఈ 2 గంటల సేపా? రిమెంబర్, విశ్వాసులమైన మనము ఏ పని చేసినా కానీ దట్ ఈస్ డైరెక్ట్లీ బీయింగ్ క్రెడిటెడ్ టు గాడ్. వీళ్ళు చర్చికి వెళ్తారండి, ఈ చర్చిలో ఏమి నేర్చుకుంటున్నారు? మొట్టమొదట అనేటువంటి మాట, ఇట్ కమ్స్ టు చర్చ్. మీరు ఏ చర్చికి వెళ్తున్నారో మన యొక్క ప్రవర్తనను బట్టి మీరు వెళుతున్నటువంటి సంఘాన్ని నిందిస్తారు. ఆ చర్చిలో ఇదే చెప్తారా అమ్మ మీకు? ఇట్టనే నేర్పిస్తున్నారా మీకు చర్చిలో? మొట్టమొదట అనేటువంటి మాట. కాబట్టి స్థానిక సంఘము అనేటువంటి ఒక మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. మన యొక్క ప్రవర్తన దేవుని యొక్క నామమునకు మహిమకరంగా ఉండాలి. మనం చేసే ప్రతి పని, మన కుటుంబము, మొట్టమొదట కుటుంబములో వ్యక్తులంగా మనము దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వ్యక్తులంగా మనము దేవుని యందు నిలిచి ఉండాలి. అట్ ద సేమ్ టైం కుటుంబంగా మనము దేవునిలో బలపడాలి. అదే సమయంలో ఈ కుటుంబాలు కలిసినటువంటి స్థానిక సంఘము మనము దేవునిలో నిలిచిన వాళ్ళముగా ఉండాలి. ఆ తరువాత స్థానిక సంఘములన్నీ కలిసి సార్వత్రిక సంఘముగాను, క్రీస్తు వలన ఎత్తబడేటువంటి సంఘముగాను. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ లీడ్స్ యూ టు ద క్రైస్ట్ సెంటర్డ్ చర్చ్, అండ్ దట్ లీడ్స్ టు యూ టు ద క్రైస్ట్ సెంటర్డ్ యూనివర్సల్ చర్చ్. క్రీస్తును కేంద్రముగా కలిగినటువంటి, క్రీస్తు అను పునాది మీద కట్టబడినటువంటి కుటుంబము మంచి సంఘములో, అనగా మంచి సంఘం అంటే ఎక్కడ ఉండదండి, ఆ మంచి క్రైస్తవ విలువలు కలిగినటువంటి కొన్ని కుటుంబాలు కలిసినదే మంచి సంఘం. కాబట్టి మంచి సంఘముగా మనల్ని ఎదిగిస్తుంది. ఇందాకే మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ మాట. ఇఫ్ వన్ పర్సన్ is not having right relationship with God in the family, he will spoil the presence of God at home church and the local church. ఒక వ్యక్తి తాను దేవునితో సరి అయినటువంటి సహవాసము సంబంధము లేకుండా లోకరీతిగా జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, మొదట తాను దేవునితో సహవాసాన్ని కోల్పోతాడు. కోల్పోయి అపవాదికి విండోగా కాకుండా డోర్గా మారిపోతాడు. వాడు ఎక్కడో ఉండి ఇది నిజమా అనే అవసరం లేకుండా వీడి ద్వారా, ఈ స్త్రీ ద్వారా, ఈ యవనస్తుడి ద్వారా, ఈ యవనస్తురాలి ద్వారా అపవాది కుటుంబంలో ఎవరైనా సరే, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ వన్ పర్సన్, కుటుంబంలో ఎవరైనా కానీ దేవునితో వారి యొక్క సహవాసాన్ని కోల్పోతే వాళ్ళు అపవాది ఆ కుటుంబంలో చొరబడడానికి వాళ్ళు మార్గంగా ఉంటారు. వీళ్ళ ద్వారా వాడు కుటుంబంలోనికి వచ్చి కుటుంబంలో ఉన్న సంతోషాన్ని, శాంతిని మొత్తాన్ని పాడు చేస్తారు. ఎస్, ట్రూలీ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే పాపంలో పడితే వాళ్ళు అపవాదిని ఇంట్లోకి తీసుకొస్తారు. ఎవరైనా దేవుని యొక్క సన్నిధానాన్ని కోల్పోతే కుటుంబాన్ని పాడు చేసుకుంటారు. కుటుంబం అంతా పాడవుతుంది. పాపం చేసింది వీళ్ళు ఒక్కళ్ళు కదా, కుటుంబం అంతా ఎందుకు పాడవుతుంది? బికాజ్ దిస్ ఈజ్ బీయింగ్ ఇండ్యూస్డ్ ఇన్ టు ఆల్. ఆ యొక్క దేవుని సన్నిధానం అందరూ పోగొట్టుకుంటారు. ఎప్పుడైతే ఒక కుటుంబం ఆ రకంగా చెడగొట్టబడుతుందో, దట్ బ్రింగ్స్ ఆ యొక్క సంఘం అంతటిలోనికి అది ఆ చేదును తీసుకొచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనము దేవునితో సహవాసమునకు, నిజమైనటువంటి సహవాసానికి, ట్రెడిషనల్ ఆచార రూపకమైనటువంటి భక్తి గురించి నేను మాట్లాడడం లేదండి. ఆచార రూపకమైన భక్తి వ్యర్థమైనటువంటిది. ఏ ఆచారము, ఏ మతము నిన్ను రక్షించలేదు.
40 రోజుల ఫాస్టింగ్లు, ఇంకొక రకమైనటువంటివి, ఇవన్నీ ఆచారాలు. ఏ ఆచారము నిన్ను రక్షించలేదు. నువ్వు ఫాస్టింగ్ ఉండకపోతే దేవుడు నీతో మాట్లాడ్డా? 40 రోజులు ఫాస్టింగ్ ఉండకపోతే ఆ యొక్క ఎప్పుడంటే శ్రమల కాలం అంటామే, ఆ శ్రమల కాలంలో 40 రోజులు ఫాస్టింగ్ ఉండలేదనుకోండి, దేవుడు నిన్ను ఏమైనా నరకంలో వేస్తాడా? 40 రోజులు కాదు, 365 రోజులు నువ్వు ఏ రకమైనటువంటి ఇది కదా నేను కోరిన ఉపవాసం అంటున్నాడే, ఆ ఉపవాసం నీవు కలిగి ఉంటే, కాడిమాను మోకులు విప్పుటయు, బంధింపబడిన వారికి సువార్త ప్రకటించుటయు, ఇది కదా నేను కోరిన ఉపవాసము అని ప్రభు అంటున్నాడే, ఆ ఉపవాసం నువ్వు చేస్తే అప్పుడు నీవు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. కాబట్టి క్రైస్తవ జీవితము దేవునితో సహవాసము కలిగి ఉంటాం అని చెప్పనంటే, ఇట్ ఈజ్ నాట్ ట్రాడిషన్స్, ఆచారాలు ఆచరించడం కాదు. నువ్వు దశంభాగం ఇచ్చావా లేదా దేవుడికి అది లెక్క. కానీ నువ్వు దశంభాగం ఇచ్చి రోజు గంట ప్రార్థన చేసి మిగతా 23 గంటలు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తానంటే, ఈజ్ ఇట్ పర్మిసబుల్? నీ నోటితోటి దేవుని స్తుతిస్తూ అదే నోటితోటి బూతులు మాట్లాడతాను అంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఇదే చేత్తోటి ప్రభువు రక్తము అనేటువంటి గుర్తుపెట్టుకొని, ఈ చేత్తోటి నువ్వు క్రీస్తు యొక్క రక్తమును నువ్వు పుచ్చుకుంటూ, ఇదే చేత్తోటి వేరొక బాటిల్ పట్టుకొని నువ్వు తాగుతూ ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? ఇదే చేత్తోటి నీవు ప్రార్థన చేసి ఎవరన్నా జబ్బుతోటి ఉంటే వారి చేయి మీద వారి తల మీద చేయి పెట్టి నీవు ప్రార్థించి, ప్రభువా వీళ్ళను స్వస్థపరచు అని చెప్పని నీవు చెప్తూ, అదే చేత్తోటి నీవు వేరొక రకమైనటువంటి అవమానకరమైన కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? కాబట్టి నీ దేవుడు ఆచారాలను కోరే దేవుడు కాదు, నీతో సహవాసాన్ని కోరేటువంటి దేవుడు. నీవు కావాలి ఆయనకి, నీ ఆచారాలు కాదు. ఆచారాలన్నీ కాలిపోతాయి, వదిలేస్తాం ఇక్కడే. నీవెలాగున్నావో. కాబట్టి మనము సరి అయినటువంటి స్థితి కలిగి ఉంటే దేవునితో మన కుటుంబము సరి అయినటువంటి స్థితి కలిగి ఉంటుంది. రిమెంబర్, మ్యాగ్నెట్ మీకు తెలుసు, దానికి ఉన్నటువంటి లక్షణం, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, చెవుడు అని చెప్పని అంటారు నాకు అందరూ. ఇనుమును ఆకర్షించేటువంటి లక్షణం, మెటాలిక్ పీసెస్ని అది ఆకర్షిస్తుంది. మ్యాగ్నెట్కు ఉన్నటువంటి, అయస్కాంతముకు ఉన్నటువంటి లక్షణం. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు గాడ్, యూ విల్ బికమ్ ఎ మ్యాగ్నెట్. దానికి పూర్వం నువ్వేంటి? నువ్వు కూడా ఇనుప ముక్కవే, నువ్వు కూడా తుప్పు పట్టి నశించిపోయేటువంటి ఇనుప ముక్కవే, పనికిరాని ఇనుప ముక్కవే. కానీ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆ గాడ్, సర్వశక్తిమంతుడైన దేవునితో నీవు జతపరచబడగానే ఆయన శక్తి నీలోనికి వచ్చి నువ్వు కూడా మ్యాగ్నెట్ అవుతావు. చూశారు కదా, ఇంతకుముందు మనం చిన్నప్పుడు చేస్తూ ఉండేవాళ్ళం. మ్యాగ్నెట్ ఒకటి తీసుకోండి, ఒక పిన్నిస్ దానికి పెట్టండి. ఇప్పుడు ఈ పిన్నిస్ ఏమవుతుంది? దట్ ఆల్సో రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఇది కూడా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ పిన్నిస్, ఇంతకుముందు ఇదేంటి? ఒక ఇనుప ముక్క, ఈ మ్యాగ్నెట్తో డిస్కనెక్ట్ అయితే దేనికి పనికి రాని ఇనుప ముక్క. బట్ వెన్ కనెక్టెడ్ టు ద మ్యాగ్నెట్, ఇట్ ఆల్సో అట్రాక్ట్స్ మెటాలిక్ పీసెస్. దీంట్లో ఏమైనా అర్థమవుతుందండి? మన కుటుంబంలో అందరము పనికిరాని చెత్త ఇనప ముక్కలమే. కుటుంబంలో అందరము పనికిరాని చెత్త ఇనప ముక్కలమే. అయితే ఎవరి మట్టుకు వాళ్ళు అయస్కాంత బిందువు అయినటువంటి కేంద్రమైనటువంటి ప్రభువుతో కనెక్ట్ అవడం ద్వారా వీఆర్ ఆల్ కనెక్టెడ్ టుగెదర్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, భర్త దేవునితో అనుసంధానించబడి ఉన్నాడు, ఆయన అయస్కాంతంగా ఉన్నాడు. భార్య విడిపోయినా కానీ ఏం చేస్తాడు? ఇక్కడ అతుక్కుంటాడు. ఇక్కడ అతుక్కొని దేవునికి ఉండాల్సినటువంటి భార్య ఇక్కడ అతుక్కొని ఉంది. ఒకవేళ ఈ భార్య వదిలేసింది అనుకోండి, ఇక్కడ అతుక్కుంటాడు. ఈ భర్త భార్యను పోకుండా కాపాడుకుంటాడు.
కుటుంబం నాశనం అయిపోకుండా కాపాడుకుంటాడు. వయస వరుస భార్య దేవునితో కనెక్ట్ అయింది, భర్త దేవునితో లేకుండా ఆచార రూపకంగా ఉన్నాడు. కానీ ఈ భార్య దేవునితో కలిసి ఉండడం వలన ఈ భర్త భార్యతో అట్టుకొని కుటుంబము రక్షించబడుతుంది. కాబట్టి మనము ఒకవేళ నీ భర్త లేక నీ భార్య దేవునితో సరి అయిన సహవాసము లేనట్టుగా నీవు గమనిస్తే ఏం చేయాలి మనం చూసి మనం ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనము నుండి. మొదటి సమూయేలు గ్రంథము నా ఏలినవాడా, ఈ దోషము మా ఆయనదని ఎంచుము. ఆమె చెప్పాల్సింది ఏంటండి? తన భర్తను గురించి చెప్తుంది. నా భర్త బుద్ధి లేనివాడు, పనికి మాలినోడు అని చెప్తూ ఏమంటుంది? అతడు చేసిన ఈ దోషము నాదని ఎంచుము. ఈ దోషము నాదని ఎంచుము. అక్కడ అబిగయీలు ఏం చేశారు? నాబాలు ఏం చేశాడు? దావీదుకి ఎందుకు కోపం వచ్చింది మీ అందరికీ తెలుసు. వాక్యం ఎక్కువగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాబాలు దావీదును తిరస్కరించి అవమానించిన తరువాత ఇక్కడ అబిగయీలు ఏం చేస్తుంది? మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, నాబాలు లాంటి భర్త మన ఇంట్లో ఉన్నాడా? అప్పుడు నువ్వు అబిగయీలు వలె నీవు ఉండాలి. నీ భర్తను కాపాడుకోవడానికి అబిగయీలు వలె నీవు ప్రార్థన చేయాలి. నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకింపుము. 25వ వచనం. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా దగ్గరకు వచ్చుంటే ఈ తప్పు జరిగేది కాదయ్యా. నా భర్త దగ్గరికి పోయారు, నా భర్త మోటోడు, అతని పేరును బట్టే నువ్వు అర్థం చేసుకో. దుష్టుడు, దేవుని భయం లేనటువంటి వాడు. కాబట్టి మమ్మల్ని కనికరించు. తన భర్తను గురించి నాబాలు అబిగయీలు చేస్తున్నటువంటి ప్రార్థన. వయస వరుస ఇక్కడ నాబాలు ఒక్కడే అని చెప్పడం లేదు. నాబాలు లాంటి స్త్రీలు ఉన్నారు. కుటుంబాన్ని పాడు చేయడానికి నాబాలు వంటి స్త్రీలు కూడా ఉన్నారు. కాబట్టి స్త్రీ నాబాలులాగా ప్రవర్తిస్తూ ఉంటే పురుషుడు అబిగయీలులాగా దేవుని పాదాల దగ్గరికి రావాలి. పురుషుడు నాబాలులాగా ప్రవర్తిస్తూ ఉంటే స్త్రీ అబిగయీలులాగా దేవుని పాదాలు పట్టుకొని, పిల్లలు నాబాలులాగా ప్రవర్తిస్తూ ఉంటే తల్లిదండ్రులు అబిగయీలులాగా దేవుని పాదాలు పట్టుకోవాలి. తల్లిదండ్రులు నాబాలులాగా ప్రవర్తిస్తూ ఉంటే పిల్లలు అబిగయీలులాగా ప్రభువు పాదాలు పట్టుకొని, అయ్యా మా తల్లిదండ్రులు కనికరించు అని కుటుంబమును కాపాడుకోవడంలో అందరూ బాధ్యత తీసుకొని పనిచేయాలి. 33 నుండి 35 దాకా చదువుకుందాం. దావీదు అంటున్నాడు, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదమునందుదువుగాక. చాలమ్మా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కుటుంబమును కాపాడుకోవటము అందరి బాధ్యత. నేనేం చేయనండి, మా ఆయన అట్టుంటే నేనేం చేస్తానండి, నేను కూడా ఇంకా పోని ఏమైపోతే అయిపోని అనుకోవడానికి వీల్లేదు. ఇది భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి కుటుంబమును దేవుని మార్గములో నడిపించాలి. నీ భర్త దేవుని మార్గం విడిచిపెట్టి లోకరీతిగా ప్రవర్తిస్తున్నాడా? దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ టీచింగ్ యూ సంథింగ్.
భార్యగా నీకు మరింత ప్రార్థన చేయవలసిన అవసరాన్ని దేవుడు నీకు చెప్తున్నాడు. నీ భార్య దేవుని విడిచిపెట్టి నీ భార్య లోకరీతిగా ప్రవర్తిస్తూ ఉందా? నిన్ను ఆ ఇల్లు కొను, ఈ స్థలం కొను, ఈ నగలు కొను, ఈ మేకప్ కొను, ఇది కొను, అది కొను, ఇది అది ఇదిగా ఈ రకంగా నిన్ను ఇంటికి పోగానే చేపను ఫ్రై చేసినట్టుగా ఈ పక్కన ఆ పక్కన తిప్పి ఫ్రై చేస్తుందా? దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయి. నీ భార్య కొరకు ప్రార్థించే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. కుటుంబాన్ని కట్టుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యమైందండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ బిఫోర్ క్లోజింగ్, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకుంటావు? ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ బైబిల్. దేవుని వాక్యము నుండి మనం నేర్చుకోవాలి. అగైన్ టు నో ద ఫౌండేషన్స్, కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. చాలాసార్లు నేను మీతో చెప్తూ ఉంటాను, ఇఫ్ యూ వాంట్ గుడ్ టీచింగ్ ఫ్రమ్ యువర్ పాస్టర్, యు ప్రే ఫర్ ద పూర్ మ్యాన్. నేను ఎప్పుడు చెప్తాను, మా పాత చర్చిలో నేను, శామ్యూల్, విజయరాజు ముగ్గురం ఉండేవాళ్ళం. ఒక 25 ఏళ్ల కిందట మాట అండి, 25-30 ఏళ్ళ దగ్గర ముగ్గురం చాలా ఆశ మాకు వాక్యం వింటాం. ఆ ఆశతోటి వాక్యం ఏమి వినపడటం లేదు. రోజు రావటం, ఒక కీర్తన తీయటం, చదివించడం, అయిపోయిందంటే వెళ్ళిపోవడం. వాక్యం వినపట్టలేదు మాకు. ఒక ప్రపోజల్ ముగ్గురులోంచి వచ్చింది, వేరే చర్చికి పోదాం. కానీ ముగ్గురం అర్థం చేసుకున్నాం, కాదు, వీ నీడ్ టు ప్రే ఫర్ ద పాస్టర్. పాస్టర్ కొరకు ప్రార్థన చేద్దాం. వీ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ ద పాస్టర్. మీరు కావాలంటే సునంద వాళ్ళతో తెలుసు, శామ్యూల్ని అడగండి, హీ విల్ టెస్టిఫై దట్. మేము ఎప్పుడైతే ఆ రకంగా ప్రార్థన చేయడం ప్రారంభించామో, ఒకరోజు చర్చికి వచ్చేటోడికి పాస్టర్ గారు, మేము మామూలుగానే రోజు ఏదో చదివే కీర్తన చదివేసి వెళ్ళిపోతాడు ఈయన అనుకున్నాం. బైబిల్లో నుంచి ఒక కాగితం ముక్క కింద పడింది. ఆ కాగితం ముక్క వంగి తీసుకున్నాడు. హీ కేమ్ ప్రిపేర్డ్ విత్ ఎ గుడ్ మెసేజ్. ఒక మంచి వాక్యము ఆయన ఇంట్లో కూర్చొని సిద్ధపడి ఒక కాగితం మీద రాసుకొని తీసుకొచ్చాడు. రోజు వచ్చినట్టుగా కీర్తన చదివి వెళ్ళిపోవట్లా. హీ కేమ్ ప్రిపేర్డ్. వై? బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. సంఘము ఆయన కొరకు ప్రార్థించినప్పుడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది, నీవు దేవుని యొక్క పునాదులు, వాక్యపు పునాదులు నువ్వు నేర్చుకోవాలంటే ఇక్కడ నిలబడే వ్యక్తి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, నా జీవితానికి అవసరమైన మాటలు, నేను ఎక్కడ బలహీనంగా ఉన్నానో అక్కడ నన్ను బలపరిచే మాటలు నేను వినాలనుకుంటున్నాను. నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు, నాకు వాక్యం బోధించు ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి. దెన్ గాడ్ విల్ స్పీక్ టు యూ. గాడ్ విల్ ఓపెన్. ఆయన మీతో మాట్లాడతాడు. అది మీకు మేలు. నా బుర్ర ఉపయోగించి నేను మాట్లాడితే అది ఎవ్వరికి మేలు కాదు, ఎవ్వరికి ఆశీర్వాదం కాదు. మీరు దేవుని సేవకుని కొరకు మీరు ప్రార్థించండి. నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నాకు ఇంకొక మేలు కొరకు మీరు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, కానీ మంచి వాక్యము మీకు వినబడుట కొరకు దేవుడు నన్ను వాడుకోవాలని మాత్రం ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీ దయగల నామానికి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. క్రైస్తవ కుటుంబమును గురించి మాతో మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా, మంచి కుటుంబంగా కట్టబడడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే కుటుంబం అనేది బేసిక్ యూనిట్గా మీరు ఇష్టపడుతున్నారు. కుటుంబమును బలపరచి, కుటుంబము బలంగా అపవాదిని ఎదిరించి, కొన్ని కుటుంబములు కలిసి స్థానిక సంఘముగా వాక్యమును నేర్చుకుంటూ, వాక్యమును ఉదక స్నానము చేత శుద్ధీకరించబడి, కట్టబడి, బలపడి పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచబడడానికి నాయనా, వ్యక్తిగతంగా మేము అందరము ఒక్కొక్కరము నీతో సహవాసం కలిగి ఉండడానికి, కుటుంబంగా మేము నీ సహవాసమును, సన్నిధానమును కలిగి ఉండడానికి, స్థానిక సంఘముగా నీ సన్నిధానమును, సహవాసమును కలిగి ఉండడానికి,
ఒకరినొకరం బలపరుచుకొని, ఒకరినొకరం హెచ్చరించుకొని, ఒకరినొకరము మార్గము చూపించుకుంటూ నీ యందు మేము ఎదుగుటకు సహాయం చేయండి. వాక్యము మాలో నిలిచి ఉండుటకు మీ కృప దయచేయండి. మీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని నిన్ను మహింపరుస్తున్నాం పరమ తండ్రి.